జై శ్రీరామ్. తన పరివారముతో అశోకవనములోనికి ప్రవేశిస్తున్న రావణాసురుని వెంట కత్తులు తీసుకుని కొందరు స్త్రీలు, ఆసనాలు తీసుకుని కొందరు స్త్రీలు వెంబడించారు. బరాబరిగా మద్యం ఉన్న మణిమేయ పాత్రను కుడిచేత్తో పట్టుకుని చుక్క వంటి స్త్రీ నడిచినది. తెల్లని కాంతితోనూ బంగారు దండెము ధగధగలతోనూ రాజహంస వలె పూర్ణచంద్రుడి వలె తేజరిల్లుతున్న ఛత్రము పట్టుకొని ఒకతే నడిచింది. ఆ వరాంగనలందరూ నిద్ర వల్లనూ తాగిన కైపు వల్లను కన్నులు తిరుగుతున్నందువల్ల కన్నులు మూస్తూనూ కన్నులు తెరుస్తూనూ నీలమేఘము వెంటపోయే మెరుపు తీగల వలె తళుక్కుమంటూ రావణాసురుని వెంట నడిచినారు. అతని ప్రియభార్యలందరూ అంతవరకు సొమ్మసిల్లి నిద్రపోయినారు. అందువల్ల వారి కంఠాహారాలు బాహుమూపురులు చెదిరిపోయినవి, మైపూతలు మాసిపోయినవి, కొప్పులు వీడిపోయినవి, కొనలు జారిపోయినవి, ముఖాలు అంతటా చెమటలు పోసి ఉన్నాయి. ఆ చెమటలకు వారు పెట్టుకున్న పూలదండలు తడిసి వాడిపోయినాయి. వారు తలలో పెట్టుకున్న పూలదండలు చెదిరిపోయినాయి. భర్తృగౌరవం వల్లను మరుల వల్లను తూలిపోతూ అదే ఒక సొగసుగా కనిపిస్తూ ఆ రాక్షసాధిపతి వెంట నడిచినారు. ఆ మహాబలవంతుడి మనసంతా సీతాదేవి మీదనే ఉన్నది. అందువల్ల అతడు మందమందంగా నడిచినాడు. ఆ వరాంగనల మొలనూళ్ల గలగల ధ్వనులు, వారి కాళ్ల అందెల గలగల ధ్వనులు హనుమంతునికి వినిపించినవి. అంతా ఇంత అని ఎన్ననలవి కాని ఆ బలపరాక్రమవంతుడు, ఏ ఇతరులు చెయ్యలేని పనులు చేసే ఆ రావణాసురుడు అశోకవన ద్వారము దగ్గరకు రావడము హనుమంతుడు చూచినాడు. సువాసన గల నూనెలలో తడిపినందువల్ల సుగంధము గుబాళిస్తూ వెలుగుతున్న ఎన్నో కాగడాలు అతని ముందు సుందరాంగనలు పట్టుకుని నడుస్తూ ఉన్నారు. మదము వల్లను మద్యము కైపు వల్లను మదన తాపము వల్లను ఎర్రపడిపోయిన విశాల నేత్రాలతో చెరుకు విల్లు వదిలిపెట్టి వచ్చిన ప్రత్యక్ష మన్మధుడిలా రావణాసురుడు అశోకవనంలోనికి వచ్చినాడు. చిలికిన అమృత నురుగువలే మిసమిసలాడుతూ బాహుపురులు తగులుకుని జారిపోతున్న ఉత్తరీయాన్ని సవిలాసంగా సవరించుకుంటూ అతడు దగ్గరకు రావడము హనుమంతుడు చూచినాడు. ఆకులు దట్టంగా ఉన్న కొమ్మ మీద ఎవరికీ కనపడకుండా ఉండేటట్లు ఆకులు పూలు కప్పుకొని చూడసాగినాడు. ఆ రావణాసురుడి వరాంగనలందరూ రూప యవ్వన సంపన్నులు. ఆ సురూపులందరినీ హనుమంతుడు చూచినాడు. ఆ మత్తుడు విశ్రవసుడి పుత్రుడు రాక్షసాధిపతి నానావిధ ఆభరణాలతోనూ నిక్కబొడుచుకున్న చెవులతోనూ అంతమంది సురాంగనలతో నక్షత్రాల మధ్య చంద్రునిలా ఆ అశోకవనంలోనికి వచ్చినాడు. ఆ మహాతేజోవంతుని హనుమంతుడు చూచి రాజభవనంలో నిద్రపోతున్న మహాబాహువు రావణాసురుడు వీడేననుకుంటూ అతని చేష్టలు కనిపెట్టడానికి క్రింది కొమ్మ మీదకు దిగినాడు. తాను ఉగ్ర పరాక్రమవంతుడైనప్పటికీ ఆ రావణాసురుడి తేజానికి తాను వచ్చాను అని ఏమాత్రమూ కనపడకుండా ఉండటానికి ఆకులలో దాక్కున్నాడు. కొనలతో కూడా నల్లగా ఉన్న తల వెంట్రుకలతోనూ సుందరమైన పిరుదులతోనూ నడుమ సందు లేకుండా ఒకదానితో ఒకటి ఉరుసుకుపోతున్న స్తనాలతోనూ నల్లని కన్నులతోనూ కూర్చుని ఉన్న సీతాదేవి దగ్గరకు రావణాసురుడు పోయినాడు. జై శ్రీరామ్.